హలో ఆల్ వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ కౌసల్య. ఇప్పుడు ఒక న్యూస్ పేరెంట్స్ అందరినీ కూడా ఒక్కసారిగా భయానికి గురిచేస్తుంది. అదేంటంటే ఒక కాఫ్ సిరప్ మధ్యప్రదేశ్లో ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ చిన్నపిల్లల ప్రాణాలను తీసేసింది. ఇంతకీ అంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కాఫ్ సిరప్స్ ఇవ్వడం కామనే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ కాఫ్ సిరప్ వల్ల ఇలా పిల్లలు చనిపోతున్నారంటే అందరికీ ఒక రకమైన అలజడి మొదలైందని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి దాని గురించి ఉన్న డౌట్స్ చాలా వరకు ఉన్నాయి. అసలు నిజంగానే కాఫ్ సిరప్ వాడకూడదా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక 2 కాఫ్ సిరప్స్‌ని బ్యాన్ చేసింది. అవి తప్ప మిగతావన్నీ వాడొచ్చా లేదా? అసలు ఏ ఏజ్ పిల్లలకి కాఫ్ సిరప్స్ వాడాలి? ఇవన్నీ మాట్లాడదాం. వీటితో పాటుగా చిన్న పిల్లలకి సంబంధించిన అన్ని అంశాలని మనం ఈ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ జ్యోతిర్మయి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి. నమస్తే. యాహ్! ఇందాక నేనన్నట్టు చాలామంది భయపడుతున్నారు ఇప్పుడు కాఫ్ సిరప్ అంశానికి సంబంధించి. అంటే ఒక కాఫ్ సిరప్ వల్ల మధ్యప్రదేశ్‌లో 20 మంది చిన్న పిల్లలు చనిపోయారు. అది నిజంగానే షాకింగ్‌గా అనిపించింది. అవును. అంటే ఇది ఇప్పుడే జరిగిందా? లేదా గతంలో కూడా ఇలా జరిగిందా? అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో చాలామందున్నారు. హ్మ్. సో, దానికి సంబంధించి చెప్పండి మ్యామ్. చాలా అన్‌ఫార్చునేట్ ఈవెంట్ అండి ఇది. యాహ్! సో, మధ్యప్రదేశ్‌లో ఇన్ ద లాస్ట్ 43 డేస్ సో, ఆల్మోస్ట్ 17-20 డెత్స్ రిపోర్ట్ అయ్యున్నాయి చిన్న పిల్లలు. సో, కాఫ్ సిరప్ ఈ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక బ్యాచ్ ఆఫ్ మెడిసిన్ పర్టిక్యులర్ బ్రాండ్ ఆఫ్ కాఫ్ సిరప్ వాస్ కంటామినేటెడ్. హుహు. అంటే సో, అది ప్యాకేజింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరలోనే కంటామినేషన్ అయ్యుంది. ఓకే. సో, అది డైఇథిలీన్ గ్లైకాల్ డీఈజీ అని చెప్పి సో, ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రియల్ కంటామినెంట్ అనమాట. హుహు. సో, అది అసలు ఉండకూడదు ట్రేసెస్. అది ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఎక్కువగా అంటే అది ఆల్మోస్ట్ 40-48% డైఇథిలీన్ గ్లైకాల్ ఈ బ్యాచ్ ఆఫ్ కోల్డ్ రిఫ్ అన్న కాఫ్ సిరప్‌లో కంటామినేట్ అయ్యి ఉండింది. ఓకే. సో, బేసిక్‌గా ఇది మనం మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరలోనే ఈ క్వాలిటీ చెక్ ఇవి తెలియాలి. హ్మ్. సో, అది బయటకొచ్చేసాక దాని మీద ఉన్న కాంపోజిషన్ అవన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. సో, ఆ కాఫ్ సిరప్ అనేది ప్రాపర్‌గానే ఉంది. బట్ అది కంటామినేట్ అయ్యి ఉందని ఎవరికీ తెలీదు. ఓకే. సో, తెలియకపోవడం వల్ల ఇది మామూలుగా ప్రిస్క్రిప్షన్‌లో రాయడం వల్ల ఆ పిల్లలు తీసుకొని అండ్ స్పెసిఫిక్‌గా ఈ డైఇథిలీన్ గ్లైకాల్‌లో ఇట్ కాసెస్ రీనల్ ఫెయిల్యూర్ అనమాట. కిడ్నీస్‌కి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో, అలాగా చాలామంది పిల్లలకి కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, చనిపోవడం అన్నది జరిగింది. సో, అది డెఫినెట్‌గా ఇచ్చిన డాక్టర్‌కి గూడా తెలీదు దాంట్లో కంటామినెంట్ ఉందని. హుహు. సో, అది జరగడం వల్ల ఇది కనిపెట్టి ఇది యాహ్! యాహ్! అంటే క్వాలిటీ చెక్ అనేది సరిగ్గా జరగలేదని అవును. చెప్పొచ్చా దీనికి కరెక్ట్. సంబంధించి? యెస్. క్వాలిటీ చెక్ వాస్ నాట్ డన్ ప్రాపర్‌లీ. ఓకే. అండ్ అది మనం స్ట్రిక్ట్‌గా అది ఎందుకు ఇలా ల్యాప్స్ అయింది దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. హుహు. సో, అది క్వాలిటీ చెక్ అవ్వకుండా బయటికెలా వచ్చింది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ఏమి ఓపెన్ చేసి తాగి చూసి అది అవును. ప్రాపర్‌గా ఉందా లేదా అని చెప్పలేం గదా! ఎగ్జాక్ట్‌లీ. సో, క్వాలిటీ చెక్ అనేది జరగలేదు. అండ్ వై ఈ ల్యాప్స్ అయింది అన్న దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రోబ్ చేస్తున్నారు. అంటే యాహ్! ఇప్పుడు ఆ ఒక్క మెడిసినేనా? లేకపోతే ఇతర మెడిసిన్స్ అంటే ఇతర కాఫ్ సిరప్స్‌లో కూడా ఇలా కంటామినేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు కొంచెం ఇది అయ్యాక ఈ ఇన్సిడెంట్ దే ఆల్ హ్యావ్ బికమ్ వెరీ కేర్‌ఫుల్ అనమాట. ఇప్పుడు ఓకే. ద డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా దీని నుంచి గూడా పీపుల్ ఆర్ యాక్చువల్లీ స్క్రూటినైజింగ్. హ్మ్. ఇంకొక 2 కాఫ్ సిరప్స్ గూడా బయటపడ్డాయి. యాహ్! సో, బేసిక్‌గా ఏంటంటే పేరెంట్స్ అందరికీ నేను చెప్పేదేంటంటే మీకు మీరే వెళ్ళి ఫార్మసీకి వెళ్ళి కాఫ్ సిరప్ అక్కడ ఫార్మసిస్ట్ ఇచ్చిన కాఫ్ సిరప్ అండ్ ఫార్మసీలో గూడా ప్రాపర్‌గా లైసెన్స్డ్ ఫార్మసిస్ట్‌లు ఎవరు ఉండట్లేదు ఈ మధ్యన. ఎగ్జాక్ట్‌లీ. సో, వాళ్ళేదో కాఫ్ సిరప్ అంటే ఒకటిస్తారు. అది వీళ్ళు ఎంత డోస్ వేసుకోవాలి? ఎన్ని రోజులకి వాడాలి? ఇప్పుడు వాళ్ళకున్న కాఫ్ ఏంటి? సో, అవన్నీ డాక్టర్ చెక్ చేసి ప్రిస్క్రైబ్ చేసిన కాఫ్ సిరప్ యాస్ పర్ ప్రిస్క్రిప్షనే తీసుకోవాలి. హుహు. సో, దీనివల్ల మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంక మీట కాఫ్ సిరప్ లైట్‌గా తీసుకోకూడదు. ఓకే. యూజువల్లీ అబ్రాడ్‌లో అంతా అండి ఓవర్ ద కౌంటర్ ఇలా కాఫ్ సిరప్స్ ఇవన్నీ ఇవ్వరు. ఆహా! సో, అండ్ బేసిక్‌గా 2 ఇయర్స్ లోపల పిల్లలకి అసలు వాళ్ళకొచ్చే కాఫ్ ఇవన్నీ ఇట్ ఈస్ ఇంత సిరప్స్ ఇచ్చే అంత స్టేజ్ ఉండదు. హుహు. అన్‌లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ సివియర్‌గా ఓకే. ఉంది. మనం ఇవ్వాలి అని డాక్టర్ డిసైడ్స్ టు గివ్ తప్పించి. సో, ఇప్పుడేంటంటే దీనివల్ల మనం వాట్ వీ షుడ్ లెర్న్ పేరెంట్స్ వాట్ యూ షుడ్ లెర్న్ ఇస్ మీరు వెళ్ళి ఫార్మసీలో వెళ్ళి మీరు వాళ్ళు ఇచ్చింది వేసుకోవద్దు. బీ ఇట్ అడల్ట్స్ ఆల్సో. హ్మ్. అడల్ట్స్ గూడా ఒక ఫిజిషియన్‌కి చూపిచ్చి అవసరం ఉంటేనే తీసుకోవాలి. ఓకే. సో, యాహ్! పేరెంట్స్ అయితే ముందుగానే చెప్పేస్తారు. మా బాబుకి లేదా మా పిల్లలకి బాలేదు.
మీరు కాఫ్ సిరప్ ఇచ్చేసేయండి అని ముందు డాక్టర్ కన్నా అవును. ముందు పేరెంట్స్ ఇప్పుడు చెప్పేస్తూ క్లినిక్‌లో ఉంటారు. కూడా అండి 5-6 డేస్ తర్వాత వస్తారు. హ్మ్. ఏమేం మందులు వాడారు అంటే కాఫ్ సిరప్స్ వాడేశారు. కొన్నిసార్లు ఏంటంటే 2 డిఫరెంట్ కాఫ్ సిరప్ ఓకే. అడిగితే ఇది జలుబుకండి, ఇది దగ్గుకి. ఎవరు చెప్పారంటే ఫార్మసీలో వాళ్ళు ఇచ్చారు. సో, దాంట్లో కొన్ని ఏంటంటే సేమ్ కాంపోజిషన్స్ ఉంటున్నాయి. హుహు. సో, వాళ్ళు 2 మెడిసిన్స్ అనుకోని వేసేసుకోవడం. దానివల్ల ఎక్సెసివ్ డ్రౌజీనెస్ రావడం. ఎగ్జాక్ట్‌లీ. సో, అలాంటివి జరుగుతున్నాయి. యాంటీబయోటిక్స్ కూడా వాడేసి వస్తున్నారు. అది వైరల్ ఫీవర్ అయ్యుండొచ్చు, వైరల్ కాఫ్ అయ్యుండొచ్చు. అవును. బట్ యాంటీబయోటిక్స్ హస్ గాట్ నో రోల్ ఇన్ వైరల్స్. ట్రూ. సో, వైరల్ దానికి గూడా మందులు వాడేసి ఇంకా తగ్గట్లేదని చెప్పి అప్పుడు వస్తున్నారు. యాహ్! లేదా లాస్ట్ టైమ్ మీరిచ్చారు కదా మేడం ఇదే ప్రిస్క్రిప్షన్, అదే మందులు మళ్ళీ తీసుకొని వాడాం. సో, ఎవ్రీ టైమ్ అదే మందులు పని చేయవు. ఎగ్జాక్ట్‌లీ. సో, యాహ్! సో, ఫీవర్ వచ్చినప్పుడు లేదంటే దగ్గు, జలుబు వచ్చినప్పుడు అంటే మంత్స్ బేబీ నుంచి ఒక 2 ఇయర్స్ వరకు చాలా డెలికేట్ ఉంటారు అవును. పిల్లలు కూడా. సో, వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పేరెంట్స్ ఏదైనా ఇట్లా అబ్నార్మల్‌గా గమనించినప్పుడు లేదా కాఫ్ కానీ, కోల్డ్ కానీ, ఫీవర్ కానీ గమనించినప్పుడు వాళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫ్ అనేది ఒక ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. ఓకే. సో, మన బాడీలోకి ఒక బ్యాక్టీరియా, వైరస్ వెళ్తే కాఫ్ చేయడం వల్ల మన బాడీ దాన్ని బయటికి తోసేయడానికి ట్రై చేస్తుంది. హ్మ్. సో, కాఫ్ డెఫినెట్‌గా డిస్టర్బింగ్‌గా ఉంటుంది. హ్మ్. బట్ కాఫ్ తగ్గించడమే మెయిన్ ట్రీట్మెంట్ కాదు. హ్మ్. సో, ఆ కాఫ్ దేనివల్ల వచ్చింది? ఇప్పుడు మన బాడీలో వైరస్ ఇన్ఫెక్షన్ ఉందా? వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా? అన్నది మనం చూడాలి. హ్మ్. బట్ డెఫినెట్‌గా పిల్లలు లెస్ దెన్ 5 ఇయర్స్ యాస్ ఎ ఫ్యామిలీ నేనేం చెప్తానంటే ఓన్లీ మదర్, ఫాదర్ కాదు. కేర్ టేకర్ గానీ, గ్రాండ్ పేరెంట్స్ గానీ పారాసిటమాల్ డోసేజ్ ఎంత ఇవ్వాలి అది ఎప్పటికప్పుడు పెట్టుకోవడం సేఫ్టీకి అది ఇంపార్టెంట్. హుహు. ఎందుకంటే పిల్లల్లో 5 ఇయర్స్ కన్నా తక్కువ వాళ్ళకి హై ఫీవర్ వెళ్ళినప్పుడు హ్మ్. సో, అదేమవుతుందంటే ఫిట్స్ వస్తాయి. ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఓకే. సో, ఆ ఫీవర్‌ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో, హుహు. బేసిక్‌గా వాళ్ళకి పేరెంట్స్ యాస్ ఎ ఫ్యామిలీ పారాసిటమాల్ డోసేజ్ ఎంత ఇవ్వాలి మా చైల్డ్‌కి, అది ఎప్పుడు రెగ్యులర్‌గా వ్యాక్సినేషన్స్‌కి వెళ్ళినప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో, అది తీసుకొని పెట్టుకోవడం. హ్మ్. నెక్స్ట్ స్పంజింగ్ అంటే ఒళ్ళు తుడవడం. హై ఫీవర్ వస్తే ఫస్ట్ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడం. హుహు. ఇవి చేసి ఫ్లూయిడ్స్ నేనెప్పుడు నా పేషెంట్స్ కూడా చెప్పేదేంటంటే బెస్ట్ మెడిసిన్ ఇస్ ఫ్లూయిడ్స్. హుహు. వాటర్ గానీ, ఓఆర్ఎస్ గానీ, కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ తాగితే హ్మ్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మేజర్ ట్రీట్మెంట్ ఓకే. ఫర్ మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఫీవర్స్ అండ్ ఎనీ ఇన్ఫెక్షన్స్. హుహు. సో, ఇవన్నీ చేయాలి ఫస్ట్. దాని తర్వాతే యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద ఫీవర్స్‌కి యాంటీబయోటిక్స్ గానీ, ఇంకా హైయర్ మెడికేషన్స్ అవసరం ఉండదు. ఓకే. ఈ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఫీవర్ వస్తే ఏం చేయాలి అని తెలిస్తే సరిపోతుంది. ఓకే. కాఫ్ ఇంకా మరీ డిస్టర్బింగ్‌గా ఉంది అన్నప్పుడు చూపించాలి డెఫినెట్‌గా. అది ఇగ్నోర్ కూడా చేయకూడదు. హుహు. కొన్నిసార్లు వీజింగ్ ఉండొచ్చు. హుహు. సో, దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఇవ్వాల్సొస్తుంది. హుహు. సో, ఇలాంటివి బేసిక్‌వి పేరెంట్స్ తెలుసుకొని ఉండాలి. ఓకే. సో, ఇప్పుడొక మిస్‌కన్సెప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఈ కాఫ్ సిరప్ వల్ల పర్టిక్యులర్ కాఫ్ సిరప్ వల్ల సో, మిగతావి ఏది యూజ్ చేయకూడదేమో అని ఇంకా కొంచెం భయపడిపోతున్నారు. ఎక్స్‌ట్రా అవును. కేర్ తీసుకునే అవును. వాళ్ళు. సో, వాళ్ళకి మీరేం చెప్తారు? సో, ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మొత్తానికి పేరెంట్స్‌కి ఒక సలహా ఇవ్వాలంటే ఏం చెప్తారు? కంగారు పడ్డానికి ఏం లేదు. హ్మ్. సో, ఇదొక ఇన్సిడెంట్ ఒక చోట జరిగింది. హ్మ్. అన్నీ కంటామినేట్ అయ్యి ఉంటాయి అన్నదైతే లేదు. ఓకే. సో, డెఫినెట్‌లీ బాధగానే ఉంది ఇది జరిగిందని. హ్మ్. బికాజ్ ఇట్ వాస్ సంథింగ్ విచ్ కుడ్ హావ్ బీన్ ప్రివెంటెడ్. హ్మ్. ప్రాపర్‌గా చెక్ చేసి ఇన్స్పెక్ట్ చేసుంటే ఈ హ్మ్. ఇన్సిడెంట్ కూడా మనం అవాయిడ్ చేసుండొచ్చు. హ్మ్. బట్ అలా అని చెప్పి పేరెంట్స్ డాక్టర్స్ ఇచ్చిన ప్రతి మెడిసిన్‌కి కూడా భయపడుతూ తీసుకోవడం అవసరం లేదు. ఓకే. సో, అండ్ సెకండ్ థింగ్ ఇందాక చెప్పినట్టు వాళ్ళకి వాళ్ళే పేరెంట్స్ మీరే వెళ్ళి డ్రగ్స్ అదే మెడిసిన్స్ కొనుక్కోవడం ఇది అవాయిడ్ చేయండి. హుహు. దానికి మించి మీరు ప్రాపర్‌గా మీ పీడియాట్రిషియన్ ఆర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్లి వాళ్ళు ప్రిస్క్రిప్షన్‌లో ఇచ్చింది తీసుకుంటే నో ప్రాబ్లమ్. ఓకే. యాహ్! సో, బేసిక్‌గా పీడియాట్రిషియన్ అంటే చాలామంది బేబీ హెల్త్‌కి సంబంధించి అంటే ఫిజికల్ హెల్త్‌కి సంబంధించి అని అనుకుంటారు. అవును. సో, నాకొక డౌట్ ఉంది. అంటే మెంటల్ హెల్త్‌కి సంబంధించి కూడా పీడియాట్రిషియన్ చూస్తారా అని? యాహ్! డెఫినెట్‌గా ఏంటంటే ఫ్యూచర్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇస్ హోలిస్టిక్ హెల్త్. ఓకే. ఇప్పుడు ఏదో ఇల్‌నెస్ వచ్చింది, హ్మ్. జ్వరం వచ్చింది, లేదా వేరే ఇష్యూ వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, వస్తే దాని ట్రీట్మెంటే కాదు. హ్మ్. సో, ఫిజికల్ హెల్త్ అంటే గ్రోత్, దాంతో పాటు మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్. ఓకే. సో, ఇవన్నీ గూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ పీడియాట్రిక్స్. ఓకే. సో, యాహ్! చాలామంది అనుకుంటారు బేబీ హెల్త్ గురించి అని. ఇప్పుడు హెల్త్ అంటే మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో ఏ మేజర్ మేజర్ పార్ట్ పార్ట్. ఇన్ యెస్. లైఫ్. ఎందుకంటే చిన్న పిల్లలు చాలా అబ్నార్మల్‌గా తయారైపోతూ అవును. ఉన్నారు. చాలా అగ్రెసివ్‌గా తయారవుతూ ఉంటున్నారు. సో, ఇవన్నిటికి మూలం ఏంటంటే ఆహ్, వాళ్ళకి అంత ఎక్స్‌పోజర్ ఇప్పుడు.
ఇప్పుడున్న ప్రపంచంలో మనకి వెన్ ఐ వాస్ అ చైల్డ్ ఒక మొబైల్ కానీ అంత టీవీ ఆర్ స్క్రీన్ అడిక్షన్ లేదు. ఇప్పుడు వీళ్ళకి ఎక్స్పోజర్ పెరిగింది. సో అండ్ వీళ్ళకి ప్రీవియస్ అంటే ఇంతకు ముందు వాళ్ళకి 10th స్టాండర్డ్లో తెలిసిన విషయాలు ఇప్పుడు పిల్లలకి 2nd క్లాస్ 3rd క్లాస్లోనే తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి కూడా స్ట్రెస్ అనే పదం మనం తర్వాత ఎప్పుడో వాడాం లైఫ్లో. అవును. కాలేజ్ ఆ టైంలో స్ట్రెస్ అనే పదమే మనం వాడడం మొదలెట్టాం. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా ఐఎమ్ స్ట్రెస్డ్ అంటున్నారు. యా. సో మెంటల్ హెల్త్ ఇస్ అ మేజర్ కన్సర్న్ యా. and it is not going to come down. So the future is we will see a lot of mental health issues. ఓకే. People might require therapies and అది మంచిదే. సో ఇప్పుడు ఇఫ్ చైల్డ్ హ్యాస్ ఇప్పుడు స్కూల్స్ ప్రతి స్కూల్స్ దే ఆర్ హ్యావింగ్ స్టూడెంట్ కౌన్సిలర్స్. సో వాళ్ళు పిలిచి వాళ్ళ వెల్బీయింగ్ అడుగుతున్నారు. వెల్బీయింగ్ ఇస్ ఇదివరకు వెల్బీయింగ్ అంటే డాక్టర్ స్కూల్కి వెళ్ళి ఓన్లీ హైట్ వెయిట్ ఐ చెకప్ డెంటల్ Exactly. చూసేవారు. ఇప్పుడు లేదు, ప్రతి స్కూల్లో కౌన్సిలర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఐ మీన్ సెలెక్టెడ్ స్కూల్స్ కొంతమంది చాలా బాగా చేస్తున్నారు మెంటల్ అవును. హెల్త్ గురించి. మెంటల్ హెల్త్, యా, ఎమోషనల్ స్టేటస్ ఏ యా. విధంగా ఉంది అనేది. సో ఏదైనా బులియింగ్ లాంటివి జరిగిన స్కూల్లో ఇదివరకు ఏం పర్వాలే వదిలేసే అంటాం, బట్ అది చైల్డ్హుడ్ ట్రామాగా మారుతుంది. తర్వాత Exactly. వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. సో ఇవన్నీ ముందే రూట్లోనే అంటే చైల్డ్హుడ్లోనే అడ్రస్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఇంకా బెటర్గా ఉంటుంది, ఇంకా బ్రైట్గా ఉంటుంది.